190 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరరేఖ కలిగి ఉన్న శ్రీకాకుళం జిల్లాలో అనేక బీచ్లు ఉన్నాయి. వాటిని ఆనుకొని కొన్ని కొత్త మరియు పాత పురాతన లైట్ హౌస్లు ఉన్నాయి. వాటితో బందరవానిపేట సముద్రపు ఒడ్డున ఉన్న ఒక పురాతన లైట్ హౌస్ ఉంది. దాని చరిత్ర ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. బందరవానిపేట బీచ్. ఈ బీచ్ శ్రీకాకుళం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ బీచ్ను ఆనుకొని ఉన్న ఇసుక తిన్నెలు మరియు ఉప్పునీటి కయ్యలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అలాగే ఇక్కడ ఉన్న లైట్ హౌస్ చూసేందుకు శని ఆదివారాలు శ్రీకాకుళం పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ బీచ్లో ఉన్న ఒక పురాతనమైన 150 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన బ్రిటిష్ వారిచే నిర్మించబడిన లైట్ హౌస్ కూడా ఉంది. ఈ లైట్ హౌస్ చూసేందుకు బందరవానిపేట ఫిషింగ్ విలేజ్ కు చాలా మంది వస్తూ ఉంటారు. జిల్లా సుదీర్ఘ సముద్ర తీరరేఖ కలిగి ఉంది. సుమారు 193 కిలోమీటర్ల పొడవును కలిగిన తీరరేఖ శ్రీకాకుళం జిల్లా కలిగి ఉంది. ఈ 193 కిలోమీటర్ల తీరరేఖ వెంబడి అనేకమైన పోర్టులు పూర్వకాలంలో ఉన్నాయని కథనాలు తెలుస్తూ ఉన్నాయి. అందులో ఒక పురాతనమైనది శ్రీకాకుళంకి 35 కిలోమీటర్ల దూరంలో, కళింగపట్నం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందరవానిపేట అనే ఫిషింగ్ విలేజ్ లో ఒక పురాతనమైన లైట్ హౌస్ అనేది ఉంది. ఇది సుమారుగా 150 నుంచి 200 సంవత్సరాల చరిత్ర కలిగిన లైట్ హౌస్ అని అక్కడ ఉన్న లోకల్స్ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దీని చరిత్రను కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఇది అడుగు పాదం చుట్టూ 10x10 వెడల్పులో ఇసుక రాతితో కట్టబడిన ఒక పెద్ద లైట్ హౌస్ కింద మనకు కనిపిస్తూ ఉంది. ఈ లైట్ హౌస్ అనేది సుమారుగా 150 మీటర్ల పొడుగు ఉంది. కిందన 10x10 అడుగు వెడల్పు కలిగిన బేస్మెంట్ తో పైకి వెళ్లేసరికి 2-2.5 వెడల్పులో రౌండ్ గా చతురస్రం ఆకారంలో పైకి ఉండి పైన ఒక లైట్ అనేది ఉండేదని, ఇది డచ్ వారు కట్టినట్టుగా చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఈ డచ్ లైట్ హౌస్ అని కూడా లోకల్స్ దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ లైట్ హౌస్ ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటూ ఉంది. దీన్ని ఆర్కియాలజీ వారు కానీ, ఇంటాక్ సంస్థల వారు కానీ దీన్ని పట్టించుకోవటం అయితే లేదు. ప్రభుత్వం చొరవ తీసుకొని దీన్ని కొంచెం సుందరంగా బాగు చేసి టూరిస్ట్ అట్రాక్షన్ గా చేయాలని లోకల్స్ కోరుతూ ఉన్నారు. ఇది సుమారు ఈ కళింగపట్నాన్ని ఆనుకొని ఉన్న ఈ బందరవానిపేట విలేజ్ లో పూర్వం బ్రిటిష్ వారు అలాగే డచ్ వారు ఇక్కడి నుంచి వాడలను శ్రీలంక, మలేషియా, కెన్యా, కొలంబియా మరియు ఆఫ్రికా వంటి దేశాలకు ఇక్కడి నుంచి సరుకు రవాణా చేసేవారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇంతటి సుప్రసిద్ధ చరిత్ర కలిగి ఉన్న ఈ బందరవానిపేట లైట్ హౌస్ అనేది ఇప్పుడు కనుమరుగయ్యే స్థితిలోకి వస్తుంది. ఎందుకనో కనుక దీన్ని ఎవరు మరమ్మతులు చేయకపోవడం, అలాగే ఇక్కడ ఇసుక తిన్నెలు దాన్ని ఇప్పటికే ఒక 10 నుంచి 20 అడుగుల వరకు గడ్డి వేశాయి. దాంతో పాటు ఇంత పురాతనమైనది కావడం చేత, అది బీచ్ ఒడ్డున ఉండడం చేత అది కొంతగా తుప్పు పట్టినట్టు పట్టి పోవడం కూడా అవుతుంది. దీన్ని అధికారులు చొరవ తీసుకొని బాగు చేయాలని బందరవానిపేట విలేజర్స్ కోరుతూ ఉన్నారు. ఇంత సుప్రసిద్ధమైన పురాతనమైన లైట్ హౌస్ శ్రీకాకుళంలో ఉండడం, దీన్ని అందరూ చూసేందుకు ప్రతి శని ఆదివారాలు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే సముద్రం యొక్క బ్యాక్ వాటర్స్ అనేది ఈ బందరవానిపేట విలేజ్ చుట్టూ ఉంటుంది. మధ్యలో బందరవానిపేట విలేజ్ అనేది ఒక దీవిలా కనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే ఈ సముద్ర బ్యాక్ వాటర్స్ అంతా చుట్టూ చేరిపోయి సెంటర్ లో విలేజ్ నానుకొని సముద్రంలో చేపల వేట చూసేందుకు కూడా చాలా సీనిక్ గా ఉంటుంది. ఇంతటి చూడచక్కని ప్రదేశం మన జిల్లాలో ఉండడం ఎంతో అదృష్టం అని చెప్పవచ్చు. 8వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు గోదావరి నుంచి గంగా వరకు మొత్తం తీర ప్రాంతం విస్తరించి ఉన్న కళింగపట్టణం ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అనేక రాజవంశాల యొక్క రాజధాని. చరిత్రలో ప్రసిద్ధి చెందింది కళింగపట్టణం వాడరేవును ఆనుకొని ఉన్న బందరవానిపేట వాడరేవు. పురాతన కాలంలో వాడరేవు పట్టణంగా అభివృద్ధి చెందింది. ఈ బందరవానిపేట గ్రామం అభివృద్ధి చెందిన ఒక పురాతన వాడరేవు వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడి నుంచి నౌకలు శ్రీలంక, జావా, సుమత్రా మరియు సింగపూర్లకు ప్రయాణించాయి. 19వ శతాబ్దపు చివరి భాగంలో బ్రిటిష్ వారు రంగూన్ మరియు కళింగపట్నం దగ్గర ఉన్న బందరవానిపేట మధ్య ఒక సాధారణ స్టీమర్ సర్వీస్ను కూడా ప్రవేశపెట్టారు.
బందర్వానపేట బీచ్లో డచ్ వారు మరియు వ్యాపారం కోసం శ్రీకాకుళంలో ఉపయోగించిన ఓడరేవుల్లో బందర్వానపేట ఓడరేవు ఒకటి. డచ్ వారు నిర్మించిన లైట్ హౌస్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ లైట్ హౌస్ సుమారుగా 150 మీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది. దీని పాదం 10x10 అడుగుల వెడల్పు కలిగిన పీఠం మీద సుమారుగా 150 మీటర్ల ఎత్తు కలిగిన చతురస్రం పైన ఒక దీపం వెలుగుతూ ఉండేది. ఈ లైట్ హౌస్ చుట్టూ బ్రిటిష్ వారి యొక్క ఓడలు ఉండేవని, పూర్వం నుంచి ఇక్కడ బ్రిటిష్ ఓడరేవే కాకుండా రాజుల నాటి ఓడరేవు కూడా ఉండేదని మా తాతతండ్రులు చెప్తూ ఉండేవారని బందర్వానపేట గ్రామస్తులు లోకల్ 18కు వివరించారు.